గాడ్ ఈజ్ అనే ప్రకరణంలో, ముఖ్యంగా గాడ్ ఈజ్ అనే ప్రకరణంలో దైవం ముఖ్యంగా ఒక్కొక్క స్టెప్ బట్ కానీ మనం అర్థం చేసుకుంటే, దైవంగా పిలువబడుతున్న పరమాత్మ కానీ, పరమాత్మగా పిలువబడుతున్న దైవం కానీ ఎప్పుడు తన వారసుడిని అయి ఉన్న జీవాత్మ పట్ల ఓ కఠినమైన వ్యవహరించలేదు. జీవాత్మ ఎంత పాశవికంగా వ్యవహరించినా, ఎంత వ్యవహరించకూడని రీతిలో వ్యవహరించినా పరమాత్మకు తెలిసింది ఒక్కటే: క్షమించడం, ప్రేమించడం, కలుపుకొని ముందుకెళ్ళిపోవటం. ఎప్పుడూ జీవాత్మ వ్యవహార శైలిని పరిగణించి జీవాత్మపై పరమాత్మ ఒక శాశ్వతమైన అభిప్రాయాన్ని ఏర్పరచుకోలేదు. జడ్జే నాట్ అంటే అర్థం అది. రెండోది పరమాత్మ యొక్క దృక్కోణం, చాలా ఇంపార్టెంట్. అది పరమాత్మ యొక్క దృక్కోణంలో ద్వంద్వం ఉండదు. ద్వైతం సంగతి కాదు, ద్వంద్వం ఉండదు. ద్వంద్వం మంచి చెడు, ఉచ్చము నీచము, సవ్యము అపసవ్యము, మంగళకరం అమంగళకరం, ఇలా ఎనలైజ్ చేసే నేపథ్యం ఉండదు. దాన్ని ద్వంద్వాతీత స్థితి అంటారు. ఎందుకు అలా ఎనలైజ్ చేయరంటే, నువ్వు అనుకుంటున్న మంచి ఆయనలోనే ఉంది, నువ్వు అనుకుంటున్న చెడు ఆయనలోనే ఉంది, సమపాళ్ళల్లో ఉంది. తర్వాత నువ్వన్న మంచిలోనూ ఆయనే ఉన్నారు, నువ్వన్న చెడులోనూ ఆయనే ఉన్నారు. కాబట్టి రెండు అంశాలు ముఖ్యంగా మనందరి, అంటే ఈ గ్రంథం యొక్క సారాంశం, సారభూతమైన అంశం మీ అందరూ అనుష్ఠానం చేసుకోవాలి. మళ్ళీ ఆ పరమాత్మ యొక్క దృక్కోణాన్ని ఎందుకు తెలుసుకోవాలి? పరమాత్మ మనమే కనుక. పరమాత్మ, ఇంకా చెప్పాలంటే పరమాత్మ, దైవం, అలాంటి పదాలకు కూడా స్వస్తి పలికి మరిచిన నా నిజ దివ్యత్వం, మరిచిన నా సహజత్వం, మరిచిన నా సహజత్వం, మరిచిన నా శాశ్వతత్వం, మరిచిన నా సహజత్వం, మరిచిన నా శాశ్వతత్వం అని అనుకుంటే చాలు. అప్పుడేమవుతుంది? ఇప్పుడు ఎందుకు నేర్చుకుంటున్నాం? పైన దేవుడి సంగతి అనుకో, పైకి వెళ్ళిన తర్వాత బై డిఫాల్ట్ ఆటోమేటిక్గా ఆ లక్షణాలు మనకు వస్తాయి కదా. కాశ్మీర్ వెళ్తున్నాను, మావాడు 4 రోజుల నుంచి వణకడానికి ప్రాక్టీస్ చేస్తున్నాడు అంటారేంటి? కాశ్మీర్ వెళ్ళిన తర్వాత నీకు ప్రాక్టీస్ ఉన్నా లేకపోయినా ఆటోమేటిక్గా వణుకుతావు కదా. దానికి ఏంటి ఊహూ అని ఎందుకు ప్రాక్టీస్ చేయటం? సో బై డిఫాల్ట్ స్వర్గంలోకి వెళ్తే ఆటోమేటిక్గా ఇది యాక్టివేట్ అయిపోయింది అనుకోని నిజతత్వం, ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేయగల. కానీ దమ్ ఏంటంటే, ఇంపార్టెంట్ ఏంటంటే, మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం? ఇది పరమాత్మ దివ్యత్వాన్ని అభివ్యక్తీకరించటానికి ఇది పూర్తిగా ప్రతికూలమైన వాతావరణంతో ఉన్నది. పరమాత్మ యొక్క దివ్యత్వాన్ని అభివ్యక్తీకరించడానికి పూర్తి ప్రతికూలమైన వాతావరణంలో ఉంది. ఎవరు ఆధ్యాత్మిక కథానాయకుడు అంటే, పరమాత్మ దివ్యత్వాన్ని అభివ్యక్తీకరించడానికి ఇంత ప్రతికూలమైన వాతావరణం ఉన్నప్పటికీ ఇక్కడ సైతం ఆ పరమాత్మ తనాన్ని, తత్వాన్ని నిస్సందేహంగా అభివ్యక్తీకరించగలిగిన వాడు అసలైన సిసలైన కథానాయకుడు. ఇప్పుడు ఎందుకు నేర్చుకుంటున్నాం? ఆ పరమాత్మ తనాన్ని ఇక్కడే అభివ్యక్తీకరించాలి కాబట్టే మనకు చెప్పబడతా ఉంది. అది ఒక్కటే గుర్తుపెట్టుకోండి. ఏ జ్ఞానం అయినా మనం నేర్చుకుంటున్నామంటే ఆ జ్ఞానాన్ని ఇప్పుడు ఇక్కడ అభివ్యక్తీకరించాలి కాబట్టే మనం నేర్చుకుంటున్నాం. ఇప్పుడు ఇక్కడ పనికి రాకపోతే ఇక్కడ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనిషిగా జీవించడానికి అయితే అసలు దేవుడి గురించి తెలియాల్సిన అవసరం లేదు. దేవుడు నీకు అన్యంగా ఉన్నట్లయితే దేవుడి గురించి నువ్వు తెలుసుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు రాజుగారి కుమారుడు కాబట్టే రాజ్యాన్ని ఎలా పరిపాలించాలో చెప్తున్నారు. రాజుగారింట్లో పాకివాడు అయితే నీకేం చెప్పరు. బికాజ్ యు ఆర్ గాడ్, బికాజ్
You have come all the way from heaven to here to express divinity. It is inevitable for you to know something about divinity. First of all, if you are not God, nobody teaches you about the mystical knowledge of God. If you have come here to be a human being, nobody will teach you about God. If you are already aware of your divinity, nobody will teach you about your divinity. So these three things you have got to understand. The first thing is we are gods. That is why it is inevitable for us to know something mystical knowledge about God. 2, the God has come here not to become a human being, but to express his divinity through human form. That is why it is inevitable for a human being to learn something about the divinity which he is supposed to express. The third thing, if you are already aware, there is no need for someone to make you aware of your divinity. It is implied that you are gods, you have forgotten your divinity. These are the three things. మీరు దేవుళ్ళు కాకపోతే దేవుడి గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు. మీరు దేవుళ్ళే ఈ భూతలానికి మానవత్వాన్ని అభివ్యక్తీకరించడానికి వస్తే అంతకన్నా అవసరం లేదు. మానవత్వాన్ని అభివ్యక్తీకరించడానికి వచ్చినప్పుడు మానవత్వం గురించి చెప్పాలి. రెండోది. మూడోది, మీరు దేవుళ్ళే అయ్యుండి ఇప్పటికే మీకు ఆ దివ్యత్వం గుర్తున్నా చెప్పాల్సిన అవసరం లేదు. మీరు దేవుళ్ళే అయి ఉన్నారు, మీ దివ్యత్వాన్ని విస్మరించారు. కాబట్టి అత్యంత నిగూఢమైన మీ నిజమైన నేను యొక్క ఒక్కొక్క అంశం ఉపదేశిస్తున్నప్పుడల్లా మీ ఆలోచన సంవిధానంలో సుగంధాలు ఆ మేరకు వ్యాప్తి చెందాలి. ఆ మేరకు అది నా సహజత్వాన్ని గుర్తించాలి. ఆ మేరకు ప్రాథమిక దశలో దానికి భిన్నమైన వ్యవహార శైలి నాది కాదని గుర్తించాలి. దానికి భిన్నమైన వ్యవహార శైలి ఎంతెంతగా నాది కాదని గుర్తిస్తున్నారో మొట్టమొదటిగా దానికి శాంక్టిటీ పోతుంది, సార్థకత పోతుంది. సార్థకత పోవటం అంటే ఏంటంటే మీ ఆలోచన సంవిధానంలో దీనికి సంబంధించకుండా దీనికి వ్యతిరేకంగా వ్యవహరించిన వ్యవహార శైలి మీ ఖాతాలో జమ చేయబడదు. అంటే భూతల నుంచి నిష్క్రమించినప్పుడు అదేది మీ ఆలోచన సంవిధానాన్ని మలినం చేయదు, మీరు అకలుషితంగా వెళ్తారు. ఎప్పుడైతే ఆ ఆలోచన సంవిధానంకి భిన్నమైన వ్యవహార శైలి యోచనలు నావి కావని మీకు తేటపడుతూ వస్తుందో ఫస్ట్ శాంక్టిటీ పోయి తర్వాత ఇంటెన్సిటీ పోతుంది. అంతే, శాంక్టిటీ పోద్ది. తర్వాత లాస్ట్ ఫైనల్ ప్రోడక్ట్ ఏంటంటే బ్రహ్మభూత అన్నారే ఆచార్యులైన శ్రీకృష్ణుడు. బ్రహ్మభూత అంటే ఆ బ్రహ్మ తనాన్ని మనసు అద్దం పట్టి మస్తిష్కం యోచించి శరీరంలోని చిట్ట చివరి రసాయనాలు అభివ్యక్తీకరించడం బ్రహ్మభూత. ఇది నియతి ఆర్డర్. సో దిస్ ఈజ్ ద బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఆఫ్ దిస్, ద సినాప్సిస్ ఆఫ్ దిస్ చాప్టర్. అంటే ఈ వారం రోజులుగా ముఖ్యంగా శ్రీరాముడు మీ మస్తిష్కంలో అనుష్ఠానం చేయడానికి ప్రయత్నిస్తున్నవి ఖచ్చితంగా. ఒకసారి సారాంశం కాబట్టి మరొకసారి చెప్తున్నా, ఎందుకంటే వీక్లీ రిపోర్ట్ ఇవ్వటం నాకు అలవాటు. గత వారం రోజులుగా వ్యూహాత్మకంగా శ్రీరాముడు ప్రయత్నం చేస్తున్నదల్లా ఒక్కటే, మీ మస్తిష్కంలో ఆ వేదసిరిని అనుష్ఠానం చేయటానికి ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా ఈ వేదసిరి అనుష్ఠానం అయ్యే ముందు ఫస్ట్ మీరేం తెలుసుకోవాలంటే, దైవం గురించి తెలుసుకుంటున్నారంటే మీ నిజతత్వం గురించి మీరు తెలుసుకుంటున్నారు. రెండోది, మీరే దైవాలు కాకపోతే ఇది మీరు తెలుసుకోవాల్సిన అవసరం లేదు. తర్వాత మీరు దైవాలే, కానీ ఇక్కడ మానవులుగా ఉండటానికి మీరు దైవాలే, కానీ ఇక్కడికి మానవులుగా ఉండటానికి వస్తే కూడా మీరేమీ తెలుసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇక్కడికి మానవులుగా ఉండటానికి వచ్చారు కాబట్టి. కానీ ఇక్కడికి మీరు వచ్చింది మానవత్వం అనే ముసుగులో దివ్యత్వాన్ని అభివ్యక్తీకరించడానికి వచ్చారు. మూడోది,
ఆల్రెడీ మీరు దివ్యత్వం యొక్క స్పృహలో, ఎరుకలో, మీలో ఉన్న దైవం గురించి జాగృతావస్థలో కానీ మీరుంటే మీకు ఎవరు గుర్తు చేయాల్సిన అవసరం లేదు. మీరే దైవాలు, వ్యక్తీకరించాల్సింది దివ్యత్వాన్ని, కానీ మరిచింది కూడా దివ్యత్వం. 4వది, ఇది నా సహజత్వమని, ఇది నా నిజతత్వమని, ఇదే నా ఆలోచన సంవిధానమని ఎంతెంతగా మీరు అంగీకరించి అనుష్ఠానం చేసుకుంటూ ఉంటారో అంతంతగా అంతకు మించి భిన్నమైన యోచనలు, పోకడలు, తీరుతెన్నులు మీకు వచ్చినప్పుడు అవన్నీ నావి కావు అని ప్రాథమిక దశలో గుర్తిస్తారు. కానీ రసాయనాలు ఉద్వేగానికి లోనవుతాయి, నిరుత్సాహపడతారు. ఏంటి నేను ఇలా యోచిస్తున్నానేంటి అని. క్రమేపీ మీరు ధర్మయుద్ధాన్ని వదలకుండా మీరు ఆచరిస్తూ ఉంటే అది నాది కాదని మీ సహజత్వాన్ని మీరు గుర్తించుకుని ఇంకా యుద్ధం ప్రకటించాలంటే మీ సహజత్వానికి భిన్నమైన యోచనలు మీకు వినవస్తున్నప్పుడల్లా అదేం చేయమందో దానికి రివర్స్ చేస్తూ, అదేం చేయమందో దాన్ని ఆచరించకూడదు, అది చెప్పిన దానికి పూర్తిగా విరుద్ధంగా కూడా వ్యవహరించు. క్రమేపీ ఏమవుతుందంటే మీ సహజత్వానికి భిన్నమైన యోచనలు, మీ సహజత్వానికి భిన్నమైన వైఖరులు క్రమేపీ ఏమవుతాయంటే పట్టు సడలిపోతుంటాయి. ఫస్ట్ ఏమో శాంక్టిటీ అంటే దానికి ఉన్న పవిత్రత, సార్థకత పోతుంది. ఆ తర్వాత సార్థకత పోవటం అంటే ఇక్కడ ఉన్నప్పుడే ఆ వ్యవహార శైలి కానీ ఆ యోచనలు కానీ నిజమైన నేనుని తాకవు, నిజమైన నేను యొక్క ఆవరణలోకి ప్రవేశించవు. ఎప్పుడైతే నిజమైన నేను యొక్క ఆవరణలోకి ప్రవేశించలేదో మనం భూతల నుంచి నిష్క్రమించినప్పుడు వాటికి సంబంధించిన ఛాయలు ఏమీ లేకుండా భూతల నుంచి నిష్క్రమించడం జరుగుతుంది. ఫైనల్గా ఏం జరుగుతుందంటే బ్రహ్మభూత, ఆ బ్రహ్మతనాన్ని, బ్రహ్మత్వాన్ని, భూతము అంటే రసాయనాలు, మనస్సు, బుద్ధి అభివ్యక్తీకరించడం ఆరంభిస్తాయి. సో బ్రహ్మజ్ఞానం చివరికి బ్రహ్మభూతగా పరిణమించాలి. ఇది వారం రోజులు రాకపోయినా వారం రోజులుగా జరుగుతున్న ప్రయత్నం ఇది. కాబట్టి అన్నిసార్లు చెప్తాను. See, my dear aspirants, for the last few days, almost a week, the endeavor of grandest beautiful master teacher is enriching yourself with some beautiful grandest treasure. If you want to adopt that beautiful treasure, first of all, you have got to realize that you are the beautiful gods. If you are not gods, there is no point in learning something about, there is no point in learning the mystical knowledge about God and divinity. Second, if you are gods, if you have come here to express your humanity, there is no point in learning the divinity. It is rather better if you learn something about humanity. Third, if you are already awake, if you are already aware of your divinity, then why should I remind you? Then why should Ramtha remind you? Because you are gods. The very purpose of gods visiting this terra is to express divinity, and you have already sufficiently forgotten your divinity. Forgotten army is important, forgotten gods important. So this is the thing. And what happens? How do you deal with this beautiful treasure? In the initial stages, when you are aware, when you declare that this mystical knowledge is my original innate consciousness, magically you do not stop, magically you do not act accordingly, magically you do not think accordingly.
In the initial stages, in the primary stages, what happens is, at least you will be able to figure out all the behavior which is quite contra to this innate consciousness, all the thinkings, thoughts which are quite contra to this innate consciousness, they are not your original consciousness. You have nothing to do with them. Neither you are responsible nor you are accountable. There is no need for you to feel guilt. In the initial stages, in the primary stages, the transformation will be like that. Gradually, if you are a ferocious entity, you will behave quite contra to the suggestions. Supposing if it says attack someone, you began to love him. Suppose if it says that you insult that guy, you'll have a grandest ceremonious feelings towards that entity. And the final state is the so-called embodiment, the union of mind, brain and embodiment. The mind begins to reflect your original consciousness. The neurons began to think about your innate consciousness. Finally, the chemicals, the final product, which is called as embodiment, they also began to experience your innate consciousness. That is called as Sajivanga Unna Daivam, God who is very much alive. The thing. Second, Rondo part, and I'll complete in English. Rondo part lo, the first state is, Rondo part lo, the first state is, the first and foremost you have got to understand about your innate consciousness is, the first and foremost you have got to understand about your innate consciousness is the mystical relationship between Paramatma and Jivatma, the expressor and that which is being expressed, Jivatma and Paramatma. The grandest beautiful Paramatma, the original consciousness, will never ever come to a permanent conclusions basing on the behavior of that incarnation. First and foremost thing is, the beautiful grandest master teacher Ram has revealed the mystical relationship between Jivatma and Paramatma. The grandest Paramatma will never ever come to a permanent conclusion basing on the behavior of Jivatma in any incarnation. However worst may be the incarnation, however worst may be the behavior, however worst, cruel may be the behavior, however contaminated might be thinking pattern, still the love of Paramatma towards Jivatma is unshakable. It is in a continuous process. That is the first thing. Second thing is, he has revealed the grandest beautiful prism of Paramatma, the dimension of Paramatma. In the prism of Paramatma, in the dimension of Paramatma, he doesn't analyze anything as dual. I mean to say good and bad, opposite things. Good and bad, or positive and negative, fortune and sin. This type of division, this type of grading, this type of analysis is not there, because the so-called good is equivalently captivated in God, the so-called bad is equivalently captivated in God. And one more thing is, the grandest beautiful divinity is inherent within good, is inherent within bad. So analyzing any of the factors of this universe, something as good, something as bad, something as positive, something as negative, this type of analysis will not be there. From the point of view of God, everything is God, everything is divinity. He will not grade any of the objects basing on its physical properties.
basing on its behavior. For him, from the point of God, everything is God. సో ఈ ఆఖరి ముక్క తెలుగులో చెప్పేస్తాను. గత వారం రోజులుగా మీ మస్తిష్కంలో అనుష్ఠానం అవ్వాల్సిన సంపదల్లో మొట్టమొదటిది పరమాత్మకి జీవాత్మకి మధ్య ఉన్న నిగూఢమైన రహస్యాన్ని తండ్రి తేటపరిచారు. కేవలం ఆ సమాచారం లేకపోవటమే ఇప్పటిదాకా కర్మ సిద్ధాంతం కోరలు చించుకుని తన కబంధ హస్తాల్లో భూతలాన్ని ఇరికించుకుని వణికిస్తాం. ఒకటి. రెండోది, ఎప్పుడు కూడా పరమాత్మ యొక్క దృక్కోణం అత్యంత నిగూఢమైన దృక్కోణం. ఆ దృక్కోణం వల్ల ఆయన పరమాత్మ అయ్యారు. నన్ను అడిగితే ఆ పరమాత్మ యొక్క దృక్కోణం కాదు, ఆ దృక్కోణాన్ని మనం పరమాత్మ అంటున్నాం. ఆ దృక్కోణం అనేది ఇంపార్టెంట్. విశ్వంలో ఉన్న ఏ అంశాన్నైనా ఆయన దైవంగానే చూస్తారు, కానీ మంచి చెడుగా, పాపపుణ్యములుగా, గెలుపు ఓటములుగా ఇలా చూడటం అనేది ఈ ద్వంద్వం అంటాం, ద్వైతం కాదు. ఎందుకంటే అద్వైతం అంటే ద్వంద్వాతీత స్థితి. వెన్ ఎవ్రీథింగ్ ఈజ్ గాడ్, ఇట్ కెనాట్ బి అనలైజ్డ్ ఇన్ ఎనీ అనదర్ మేనర్. సో ఈ రెండు అంశాలు ముఖ్యంగా తండ్రి తేటపరచడానికి ప్రయత్నిస్తున్నారు. దట్స్ ఇట్. ఇది వారం రోజుల రిపోర్ట్ మీకు ఇచ్చేసాను. ఇంక ఇవాళ ఇదమ్మా చదవాల్సింది. చదువు. పర్వాలేదా? ఎస్. Only you have ever determined. So only you have ever determined what is good and what is bad, what is right and what is wrong. Yet in the easiness called life, nothing is any of this. Everything simply is part of the easiness that is called as God Almighty. Your judgment is only an illusion that you have created upon this plane of creative realities. Only you have ever determined what is good and what is bad, what is right and what is wrong. Yet in the easiness called life, nothing is any of this. Everything simply is a part of the easiness that is called God Almighty. Your judgment is only an illusion that you have created upon this plane of creative realities. The point of view of Jivatma, which is already embodied into an embodiment, which has already sufficiently forgotten about its divinity, the false attitude has given birth to a misconception, the wrongful dimension, grading something as good, something as bad, analyzing something as success, something as failure. There is no question of grading. There is no question of plus ledu, minus కాదు. ప్రతిదీ అనుభవం అనుకుని పోరాడాలి, ముందుకు సాగిపోవాలి. I repeat, the original dimension of your original consciousness is it never has a tendency of analyzing things and grading something as good, something as bad, something as success, something as failure, something as profit, something as nothing, loss. But especially when the heritage called Jivatma has embodied itself into an embodiment, it has developed a tendency. This tendency is the cause of wrongful attitude. I mean to say, the wrongful attitude has given birth to wrongful dimension. And from the point of view of wrongful dimension, it has a tendency of analyzing the things and labeling them as good and bad, success and failure. So now you have got to understand, it is not a sinful act. Analyzing unnaturally is the naturality of Jivatma. So do not get scared. Do not get scared. I mean to say, do not feel any guilt if you happen to analyze. Just, if you are smart enough, just be aware that that is not my original behavior. It is the tendency of the character which I am playing. Let the character be. There is nothing wrong for the character. Okay? Right. Do not develop any guilt. Only you have ever determined what is good and what is bad.
వాట్ ఈస్ రైట్ అండ్ వాట్ ఈస్ రాంగ్. అక్కడ దా చదివావా? తర్వాత Yet in the easiness called life, nothing is any of these. అది ఇన్ ద ఈజినెస్ కాల్డ్ లైఫ్. లైఫ్ని సత్ అన్నారు. షట్ ఇన్ ది ఈజినెస్ కాల్డ్ లైఫ్. అస్తిత్వంగా పిలువబడుతున్న జీవితం యొక్క దృక్కోణంలో ఉన్నది తానున్నానని తెలుసుకుని తనంతట తానుగా దివ్య స్పృహలోకి వచ్చి ఉన్నదంతా తెలుసుకుంటూ తనలో ఉన్నదంతా ఆవిష్కరించుకుంటూ అభివ్యక్తీకరించుకున్న దాన్నంతా అనుభూతి చెందుతూ అనునిత్యం తన ప్రజ్ఞా పరిధులను విస్తరించుకుంటూ ప్రజ్ఞ పెరుగుతున్న కొద్దీ మరింత అంతకుముందు తాను సృష్టించిన దానికన్నా మరింత ఉన్నతమైన దాన్ని సృష్టిస్తూ అనునిత్యం ఆధ్యాత్మిక ప్రగతి పదంలో పురోగతి సాధించే ఆ తనాన్ని, సత్తుని, ఓంకారాన్ని జీవితం అన్నారంతే. ఎక్కడ నాడి గుండె ఏమీ లేదు. జస్ట్ రైట్ డౌన్ దట్ బ్యూటిఫుల్ సెంటెన్స్. యట్ ఇన్ ది ఈజినెస్ కాల్డ్ లైఫ్. యట్ ఇన్ ది ఈజినెస్ కాల్డ్ లైఫ్. దట్స్ ఇట్. అక్కడ దాకానే. యట్ ఇన్ ది ఈజినెస్ కాల్డ్ లైఫ్. ఎందుకు సార్ వివేక్ గారు మీకు అంత రసరమ్యంగా ఉంది, అంత రసజ్ఞత ఏముంది సార్? ఏముంది సార్? అయినప్పటికీ ఇన్ ది ఈజినెస్ కాల్డ్ లైఫ్. ఎట్ అన్నప్పుడు ఇంకా ఉంటుంది, అయినప్పటికీ కూడా. వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ ఈజినెస్? ఈజినెస్ అని పెట్టండి. ఇంకొంచెం అక్కడ కూర్చో ఉంది చూడండి. ఎందుకంటే తండ్రి కూడా అట్లే మేము ఈజినెస్ని ప్రార్థించేవాళ్ళం. ఈజినెస్ అంటే ఏంటి? ఈజినెస్, ద ట్రూ ఫార్మ్ ఆఫ్ ఈజినెస్ ఈజ్ దట్ విచ్ ఈజ్ ఇన్ ఎగ్జిస్టెన్స్, దట్ విచ్ కంటిన్యూస్ టు ఎగ్జిస్ట్, దట్ which doesn't have any past, that which doesn't have any future, because the ఈజినెస్ continues. పాస్ట్ అనేది ఎందుకు ఉండదంటే అది ఎప్పుడూ ఉంటూనే ఉన్నప్పుడు పాస్ట్ ఉండదు. పాస్ట్ ఉండాలంటే అది ఉండి కొన్నాళ్ళకి ఉండకుండా ఉండి తర్వాత మళ్ళీ ఉంటే పాస్ట్ ఉంటుంది. ఈజినెస్ అన్న బ్యూటీ ఏంటంటే ఇట్ ఈస్ ది రెప్లిక్ ఆఫ్ కంటిన్యూస్ ప్రజెంట్. Easiness is the replica of continuous present, or easiness is the replica of foreverness, or easiness is the replica of ongoingness. The grandest beautiful term easiness is composed of two grandest phenomenon concepts. One is it is in existence. The second is this existence continues forever. The third is this existence, it doesn't cease to exist. That is why it doesn't have past. When there is no past, naturally it doesn't have future. That which is continuously present is called as easiness. So that is the thing you have got to understand about the easiness. ఉనికి, అస్థి, సత్గా మనం దీన్ని అర్థం చేసుకోవచ్చు. ఈజినెస్, ఉనికి, అస్థి, సత్. దీస్ ఆర్ ది త్రీ టర్మ్స్. వాట్ ఆర్ ది? ఉనికి, ద ఎగ్జిస్టెన్స్. సత్, అస్థి. ఉనికి అంటే ఉన్నది. ఉనికి అంటే ఏంటి? ఉన్నది అంటే తానున్నానని తాను గుర్తెరిగినది. ఏంటి? తానున్నానని తాను గుర్తెరిగింది. తన చుట్టూతో ఉన్నదేదో తాను గుర్తెరిగింది. ఉన్నది అంటే దివ్య మానసం నుండి దివ్య ప్రసారాలను అందుకుని నిలబెట్టుకోగలిగే సామర్థ్యం కలది. అంటే దివ్య మానసం నుండి అన్నిటి నుంచి ప్రసారాలు అందుకోవటం అంటే తన చుట్టూ ఉన్న వాటి అన్నిటి భావుకతల్ని తాను అంచుకుంటూ
తాను అంగీకరిస్తూ మళ్ళీ తన భావుకతని వారికి అందించి ఇచ్చిపుచ్చుకునే ధోరణి మొత్తం ఈజినెస్లోనే ఉంటుంది, ఉనికిలోనే ఉంటుంది. దిస్ ఈజ్ ఆల్ కంప్రైజ్డ్ ఇన్ యూజ్నెస్. ఏమై క్లియర్? తానున్నానని తాను గుర్తెరుగుతుంది, తన చుట్టూ ఉన్న వాటి అన్నిటినీ గుర్తెరుగుతుంది, అన్నిటి నుంచి వస్తున్న ప్రసారాలని తాను అర్థం చేసుకుంటుంది, స్వాగతిస్తుంది, అనుభూతి చెందుతుంది, తాను అనుభవించి తన ధోరణికు సైతం రంగరించి మళ్ళీ వాటికి అందిస్తూ ఉంటుంది. అంటే ఇంత తెలుసుకోకపోయినా అన్నిటితో సర్వస్వంతో అనునిత్యం అనుసంధానమయ్యే ఉంటుంది. తర్వాత ఉనికి అన్నప్పుడు ఇవాళ ఉండి రేపు ఉండకపోతే ఉనికి కాదు, ఒక చోట ఉండి మరో చోట ఉండకపోతే ఉనికి కాదు, తనంతట తానుగా లేకపోతే ఉనికి కాదు, ఏదైనా ఒకటి సంహరించుకుంటే తాను ఉండలేకపోతుంటే ఉనికి కాదు. తర్వాత ఉనికిని ఇంద్రియాలు అసలు నిర్ణయించలేవు. ఇంద్రియాలతో ధృవీకరిస్తే ఉనికి అంతు చిక్కకపోవచ్చు. ఇంద్రియాలతో ధృవీకరిస్తే ఉనికి అంతు చిక్కకపోవచ్చు. సో ఉనికి అన్నప్పుడు ఈజినెస్ అంటే ఇది. తర్వాత అది ఎప్పుడూ ఉంటుంది, ఎప్పటికీ ఉంటుంది. ఎప్పటికీ ఉండటం వలన దానికి ప్రస్తుత వర్తమాన క్షణమే ఉంటుంది. ఎప్పటికీ ఉండటం వలన దానికి ప్రస్తుత వర్తమాన క్షణమే ఉంటుంది. దానికి గతము భవిష్యత్తు ఉండదు. గతం ఉండాలంటే ఇప్పుడు జీవితానికి గతం ఎందుకు లేదు, జన్మకు గతం ఎందుకు ఉంది? జీవితం కంటిన్యూగా ఉంటుంది కాబట్టి జీవితానికి గతం ఉండదు. జన్మలు మధ్యలో వస్తుంటాయి పోతుంటాయి కాబట్టి గత జన్మ ఉంటుంది, భవిష్యత్ జన్మ ఉంటుంది. సో కంటిన్యూస్గా ఎగ్జిస్టెన్స్లో ఉండేదానికి అది అప్లై అవ్వదు. ఏమై క్లియర్? ఎప్పుడైతే గతము భవిష్యత్తు లేదో అక్కడ ఓన్లీ ప్రస్తుత వర్తమాన క్షణమే ఉంటుంది. అక్కడ ఓన్లీ ప్రస్తుత వర్తమాన క్షణమే ఉంటుంది. దాన్ని జీవితం అంటారు. ఇవాళ ఉండి రేపు పోయేదాన్ని జీవితం అంటారు. ఎప్పటికీ శాశ్వతంగా ఉండేదాన్ని జీవితం అంటారు. ఇప్పుడు ఎలా ఉన్నావో ఎప్పుడు అలాగే ఉండేదాన్ని జీవితం అంటారు. ప్రగతి పదంలో మరింతగా పరిణితి చెందుతున్నదా, మరింతగా వికసిస్తున్నదాన్ని జీవితం అంటారు. అండ్ ఎగ్జిస్టెన్స్ అంటారు. సో ఎత్ ఇన్ ది ఈజినెస్ కాల్డ్ లైఫ్, దాన్ని జీవితం అంటారు. దాన్ని జీవితం. నోథింగ్ ఈజ్ ఎనీ ఆఫ్ దిస్, నథింగ్ ఈజ్ ఎనీ. ఇలా ఈ మంచి చెడు, పాపము పుణ్యము, గెలుపు ఓటమి, జీవించడం మరణించడం, ఇవన్నీ కూడా శాతస్థాల్లో నుంచి పుట్టుకొచ్చినాయి తప్ప ఇంకా మంచి గడియలు ఎందుకు నేను గాడ్ మార్నింగ్ అంట? వెన్ యు ఆర్ టాకింగ్ అబౌట్ గుడ్, you are indirectly accepting the existence of bad, segregating things as good and bad, analyzing the things as good and bad, labeling or marking something as good, something as bad should be ruthlessly dropped. The morning you get up and you utter a wrong word, something as good. Bad morning అంటే ఎంత అసహ్యం నన్ను అడిగితే, గుడ్ మార్నింగ్ అంటాం కూడా అంతే అసహ్యం. బ్యాడ్ మార్నింగ్ సార్ అంటే అందరు బ్యాడ్ మార్నింగ్ అంటే ఎంత అసహ్యమో గుడ్ మార్నింగ్ కూడా అంతే అసహ్యం. బికాస్ దెర్ ఇస్ నో గుడ్, దెర్ ఇస్ నో బ్యాడ్, దెర్ ఇస్ ఓన్లీ గాడ్, దెర్ ఇస్ ఓన్లీ డివినిటీ. అంటే జీవాత్మ చెప్తా ఉంది ఇది గాడ్దని. ఈ మార్నింగ్ నాది క్యారెక్టర్ కాదు, గాడ్దని. ఇంకా చెప్పాలంటే వెళ్ళిపోయిన తర్వాత నేను చెప్పా ఇంకో వ్యూ. మార్నింగ్ ఏంటి, నైట్ ఏంటి, పోయిన మర్నాడు చెప్పారు ఐవర్. అంతకన్నా స్టూపిడ్ వర్డ్ మార్నింగ్ ఏంటి, ఇది మిథ్య అయినప్పుడు మార్నింగ్ ఏంటి, గుడ్ ఎంత దరిద్రమో. మార్నింగ్ ఫస్ట్ టైం అప్పుడు అది డిస్క్లోజ్ చేశా. మార్నింగ్ ఏంటి, డే, మధ్యాహ్నం ఏంటి, రాత్రి ఏంటి.
ఇదేం నిజం కాదురా బాబు అంటే దట్స్ నాట్. సో ఇఫ్ యు ఆర్ లిటిల్ బిట్ మెచ్యూర్డ్, ఆ పాయింట్ ఆఫ్ వ్యూ మారుతూ ఉండాలి. సందర్భం వచ్చింది కాబట్టి ఆ రోజు అది కూడా రివీల్ చేశాను. మార్నింగ్, డే, నైట్. అప్పుడు ఇంకో వర్డ్ కూడా అది పెట్టాను నేను, గుడ్ మార్నింగ్ తీసేసి. సో దట్స్ ఇట్. సో చూసారా, ద ఈజినెస్ ఈజ్ కాల్డ్ యాజ్ లైఫ్. ఎవ్రీథింగ్ సింప్లీ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ది ఈజినెస్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ గాడ్ ఆల్ మైటీ. అలా చింపుకుంటూ వచ్చేసారు చూసారా. ఆయన వ్యూహం అసలు ఎలాంటి టీచర్ అంటే అసలు ఏమీ లేదు. అసలు ఆ బుక్ ముట్టుకుంటే గాడ్స్ అయిపోతాం అనేది అందుకనే. చూడండి ఆయన వ్యూహం చూడండి. మళ్ళీ ఇక్కడ అండర్లైన్ చేయమ్మా, గాడ్ ఆల్ మైటీ. గాడ్ ఆల్ మైటీ లేకొక్కల్లా నీకు అందుతుంది. చూడండి ఎలా నడిపించుకుంటూ వచ్చారో. ఈజినెస్ ఇన్ టర్మ్ హ్యాస్ బీన్ రివర్డ్ యాజ్ లైఫ్. ద రిఫరెన్స్ కంటిన్యూస్ అండ్ ద లైఫ్ ఇస్ ఇన్ టర్మ్ is called as not God, God Almighty. So you can just draw a picture, easiness giving birth to life, life in turn giving birth to God Almighty. Life arrow mark, sorry, easiness arrow mark, life arrow mark God. తెలుగులో చెప్పాలంటే ఉనికి లేదా ఓంకారము has become జీవితం. లాస్ట్ ఫైనల్ ప్రొడక్ట్ అత్యంత శక్తివంతమైన దైవం. Yet in the easiness called life, nothing is any of this. Everything simply is a part of the easiness that is called as God Almighty. తాను రెండు కూడా ఏ ఒక్కటి కాదు. తాను రెండు కూడా ఏ ఒక్కటి కాదు అంటే ఏమన్నారు? ఎవ్రీథింగ్ సింప్లీ ఇస్ ఎ పార్ట్ ఆఫ్ ది ఈజినెస్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ గాడ్ ఆల్మైటీ. నువ్వు అనుకున్న మంచి ఈజినెస్లోనే ఉంది, నువ్వు అనుకున్న చెడు ఈజినెస్లోనే ఉన్నది. Your judgment is only an illusion that you have created upon this plane, ఈ ప్లేన్లో of creative realities. సో ఈ మంచి చెడులు పాప పుణ్యములు అన్న ధోరణితో విశ్లేషించి ముద్రలేసే ఆ పోకడ తన్ని తాను విస్మరించి దేహంగా భావిస్తున్న జీవాత్మకి మాత్రమే వర్తిస్తుంది. The grandest beautiful master teacher, Ram. The beautiful mantra called Ram. The grandest beautiful phenomenon teacher called Ram. The master teacher is teaching something about the mystical perception of God within. As we have already sufficiently realized that the perception of God doesn't have the tendency of analyzing the things and marking, labeling something as positive, something as negative, something as good, something as worst. And the beauty today we are learning is, he has termed the easiness as life, and the life in turn is called as God Almighty. And when he has also described easiness as life, at this stage we have got to have a sufficient knowledge about easiness. The moment you happen to see the term easiness, you should be reminded of the first reminder should be it is the replica of present continuous. The moment you happen to see easiness, I-S capital, the moment you happen to see easiness, you should be reminded of the first fact is easiness is the replica of present continuous. Present continuous doesn't have past and it doesn't pass for a while.
It doesn't have a future. Because it doesn't pass for a while, it cannot have past. There is no past, there is no future. That is the beauty of present continuous. Am I clear? That is the beauty of present continuous. Easiness is also the replica of existence. Easiness is also the replica of existence. The existence recognizes its existence, and it also recognizes the existence of all the objects, phenomena and concepts which are in the existence. It has a rapport with all the, it has a communication with all the other existence, or the inherent part of the remaining parts of the existence. And yes, the existence will come into the existence on its own. And third thing is, the existence continuously gets matured. The maturity is not going to stop at one particular state. It's a phenomenon process which continues forever. That ongoing process is called as infinite. That is called, it is life, because life never ends. That which ends is not life. Life never ends, and that which ends is not life. Life is a grander thing. Life is an expression of God. So, everything, the so-called good and bad both are captivated in the easiness. నిజానికి జీవితం అంటే ఇవాళ ఉండి రేపు ఉండకపోయేదాన్ని జీవితం అనరు. ఇప్పుడు ఎప్పుడు ఎప్పటికీ ఉండేది జీవితం. ఫుల్ స్టాప్లు కామాలు ఉండవు. కామా ఉంటుంది కానీ ఫుల్ స్టాప్లు ఉండవు. జీవితాన్ని ఉనికి అంటారు. ఈ ఉనికినే మనం ఓంకారంగా అనుకుంటున్నాం. ఉనికి కన్నా ఓంకారం ఎంత సొగసైన పదమో చూడండి. ఉనికిలో ఏదో లోపించింది, ఆ లోపించిన దాన్ని ఓంకారం భర్తీ చేసింది. ఓంకారంలో ఒక గుడి గంటలు కనిపిస్తున్నాయి, ఉనికిలో ఐస్ క్రీమ్ బండి దగ్గర ఉన్న గంట కనిపిస్తాం. ఓంకారంలో ఒక పవిత్రత స్ఫుటంగా దర్శనమిస్తుంది. మరి ఉనికి సత్తు ఓంకారం అంటే తనంతట తానుగానే అస్తిత్వంలోకి వచ్చి తనతో పాటు అస్తిత్వంలో కొనసాగుతున్నవన్నీ తానే అని గుర్తించి వాటన్నిటితో అనునిత్యం అనుసంధానమై ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఉన్నప్పుడు దాన్ని ఉనికి అంటారు. తర్వాత నిత్యం నిరంతరాయమానంగా కొనసాగుతుంది కాబట్టి దానికి ప్రస్తుతం మాత్రమే వర్తిస్తుంది. తర్వాత అది గతము భవిష్యత్తు ఉండదు కాబట్టి దాని పదజాలం వాడు మార్పు ఉంటుంది, దాని గ్రామర్ కూడా మారుతుంది. దాని గ్రామర్ మార్పు ఉంటుంది, దాని పదజాలం కూడా మార్పు ఉంటుంది. సో ఆ ఉనికిగా పిలువబడుతున్న దైవంలో, ఆ ఉనికిగా పిలువబడుతున్న జీవితంలో అన్నీ ఉన్నాయి కాబట్టి ఈ దిక్కుమాలిన ధోరణి ఉండదు. జయస్తు. ఇల్యూజన్ అన్నారు ఆయన. ఇక్కడ గాడ్ దృక్కులోనే ఇదేమో ఇల్యూజను, కర్మ సిద్ధాంతం మాత్రం ఉంది. ఇవన్నీ చదివేస్తే ఎలా చెప్పారో నాకు ఇప్పటికీ అర్థం అవుతుంది. ఓపెనింగ్ ఫస్ట్ పేజ్ నుంచి చెప్తుంటే ఆయన కర్మ సిద్ధాంతం. ఎస్. In your limited thinking, you have thought that some things are wrong, that they are evil. But that has been your selection of truth, and the Father has allowed you to have it. His truth is called easiness. తర్వాత దేహయాత్రలో కొనసాగిన నాళ్ళు ద్వంద్వం అనేదాన్ని విడిచిపెట్టద్దనే చెప్తాను నేను. మంచి చెడు, గెలుపు ఓటమి, ఇష్టము అయిష్టము, అది లేకుండా జీవితంకి రసజ్ఞత, జన్మకి రసజ్ఞత ఉండదు, ఒక రసాస్వాదన ఉండదు. ఉప్పు తక్కువైందా ఎక్కువైందా అది కాదు, దరిద్రంగా అంత రసహీనంగా ఉంటుంది కాదు.
ఆ ద్వంద్వంగా ఉంటున్నది నేను కాదని గుర్తిస్తే చాలు. నీ ఇష్టాన్ని చంపుకోమని చెప్పట్లా. ఇప్పుడు తెలుపు నలుపు రెండు వేరు వేరు కదా. తెలుపు ఒక నిర్దిష్టమైన కారణం కోసం ఉంది, నలుపు ఒక నిర్దిష్టమైన కారణం కోసం ఉంది. సో తెలుపు నలుపు అక్కల్లా ఏది పడితే అది వేసుకోమని నేను చెప్పట్లే. కానీ తెలుపు శుభం నలుపు అశుభం అంటున్నావే, దాని స్థూల ధర్మాలని బట్టి దానికి పేరు వస్తే, దాని స్థూల ధర్మాలని బట్టి నువ్వు దాన్ని ఇట్లా అనలైజ్ చేయడం కరెక్ట్ కాదంటున్నావు. దానికి పేరుందంటేనే ఈ స్థూల ధర్మానికి ఆ స్థూల ధర్మానికి వేరుందని. స్థూల ధర్మాలు వేరే అంటే ఇది ఒక పని చేస్తుంది, అదొక పని చేస్తుంది. కానీ ఇది చేసే పనే ఉన్నతం, అది చేసే పని నీచం అనేది అది అలా అనలైజ్ చేయటం పొరపాటు. ఓకేనా? కానీ ద్వంద్వం లేకుండా జీవితం ఉండదు. సినిమా బాగుందా లేదా, యావరేజా అనేది లేకుండా ఏది ద్వంద్వం లేదుగా అంటే అది అయ్యి మరి సందర్భోచితంగా మాట్లాడాలి. కానీ ఇన్ యువర్ లిమిటెడ్ థింకింగ్ యూ హ్యావ్ థాట్ దట్ సమ్ థింగ్స్ ఆర్ రాంగ్, that they are evil, but that has been your selection of truth, and the Father has allowed you to have it too. It too. His truth is called easiness. ఎంత బాగా His truth is called easiness. అలా ఆడుకుంటూనే ఉంటారు ఆయన. ఒక గురువు, శ్రీరామచంద్రుడు లాంటి గురువు, ఆయన విశిష్టత, తండ్రి యొక్క విశిష్టత, ఎంతటి కవైనా ఎంతటి తేనెను ఒలికించగలిగేటట్టుగా కవితని ఆసుధారుగా చెప్పగలిగే కవి కూడా అమ్మవారిని ఏమని ప్రార్థిస్తాడంటే, రసజ్ఞత లేని శ్రోతను నాకు ఇవ్వద్దమ్మా, కాస్త రసజ్ఞత, రసాస్వాదన, ఆ పదలాలిత్యాన్ని అనుభూతి చెందగలిగే సౌకుమార్యం ఉన్నవాడిని, ఆ రుచి ఉన్నవాడిని నాకు ఇవ్వు తల్లి, ఆ రుచి ఉన్నవాడిని శ్రోతగా నాకు ఇవ్వద్దు అంటే చాలామంది చెప్తుంటారు. రవీంద్రనాథ్ ఠాగూర్ అంటానంటే రవీంద్ర భారతిలోనే జరుగుతాయి హైదరాబాద్లో ప్రోగ్రామ్స్ అన్నీ. అది చాలా తక్కువకి ఇస్తారు. ఇలాంటి కళలు వాటి కోసం ఇస్తారు. చాలామంది చెప్తుంటారు అక్కడ ఒక పర్మనెంట్ వీళ్ళు ఉంటారంట, ఒక 80 మందో 90 మందో. వాళ్ళకి కళ్ళు కనిపించవు, చెవులు వినిపించవు. ఇంట్లో ఉంటే వాళ్ళ కోడలు కానీ ఏదైనా పని చెప్పుద్దని, లేదా అక్కడే ఉంటే ఆడికి చికాకు కలుగుద్దని, సాయంత్రం ఎలాగో ఆటో వేసుకుని రవీంద్ర భారతికి వచ్చేస్తాడు ఆడు. ఎందుకంటే అక్కడ ఏదో ఒకటి జరుగుద్దని. స్టేజ్ మీద ఏం జరుగుతుందో వీడికి సంబంధం లేదు. వాళ్ళు ఏం చెప్పినా ఇతని భావన ఒక్కటే. లాస్ట్కి ఏదో తినడానికి పెడతారు, పెట్టకపోయినా ఇటు కొనుక్కుని తింటాడు. అంటే డబ్బు లేని వాళ్ళు రావటం కాదు, వాడికి ఇంట్లో విసుకు. అంతా అయిపోయిన తర్వాత ఆ టైంకి ఇతను లేచి వస్తాడు. వాడు ఏం చెప్పాడు, వీడు ఏం విన్నాడు అనేది లేదు. కానీ అసలు రవీంద్ర భారతికి తాళాలు వేస్తే పగలగొట్టుకునైనా ఆడు వచ్చి కూర్చోవాలి. ఆడ సీట్ ఉంటుంది, ఆడికి పర్మనెంట్ సీట్ ఉంటుంది. ఆ సీట్లో ఇంకెవరైనా కూర్చుంటే కాళ్ళు తీస్తాడు ఆడు. ప్రభుత్వాలు మారిపోయినా ఆడు వస్తూనే ఉంటాడు. ఎంత రసవత్తరమైన రసజ్ఞత చెప్పినా ఉండదు. సో అలాంటి శ్రోతలు వద్దయా, నాకు రుచి కలిగిన శ్రోతలు కావాలంట. నా గురువైన మన బంగారు తండ్రి అసలు జిజ్ఞాసువు లేనివాడైనా పర్వాలేదు అన్నట్లుగా అక్కడ ఒక్కళ్ళకి ఈయన ఏం చెప్తున్నాడు అర్థమేంటుందా? అంటే లేశమాత్రం కూడా జిజ్ఞాసువు కాకపోయినా, లేశమాత్రం కూడా శ్రద్ధాభక్తులు లేకపోయినా వారికి సైతం చెప్పాలని తలంపు కదా తండ్రికి. లేకపోతే ఆలోచించండి, ఎట్ట కుదురుద్ది ఆలోచించండి. ఆయన దండం పెట్టుకుని ఉంటారు. తల్లి శారద ఏమాత్రం ఆసక్తి లేకపోయినా, ఏమాత్రం వారికి శ్రద్ధాభక్తులు లేకపోయినా పర్వాలేదు తల్లి, నా దరి చేర్చు, వారిని దైవం దరికి నేను చేరుస్తాను అని అనుకోకపోతే ఇలాంటి శబ్ద విన్యాసం అసలు ఎలా ఎంత మధురాతి మధురంగా ఉందో చూడండి. జయస్తు. ఎస్, చదివావు కదా ఇది గాయత్రి.
In your limited thinking, you have thought that some things are wrong, that they are evil. But that has been your selection of truth, and the Father has allowed you to have it. His truth is called isness. The choice of the Jivatma, the so-called divine heritage, is to analyze the things in its own pattern and label something as good, something as bad. And the love of God has allowed the Jivatma to choose its own choice. He has allowed it. But whereas the power of the point of view of God is there. For God, everything is isness. That's it. For God, everything is isness. సో దేవదేవుడి దివ్యత్వాన్ని అభివ్యక్తీకరించడానికి జీవాత్మ దేహధారి అయి మానవుడిగా జీవిస్తున్న నేపథ్యంలో దివ్యత్వంలోని సర్వస్వమే ఉన్న దివ్యత్వాన్ని దర్శించి కొంత ఉన్నతమైనదని, కొంత క్షుద్రమైందని, కొంత మంచని, కొంత చెడుమని, కొంత పాపమని, పుణ్యమని దర్శించే నేపథ్యం తను కోరుకుంది, తండ్రి ప్రసాదించారు. కానీ తండ్రికి ఒకటి ఉంది, ఆయనకు ఒక దృక్కోణం ఉంది. సర్వస్వాన్ని తానుగానే దర్శించడం, సర్వస్వాన్ని సత్తుగానే దర్శించడం ఒకటి ఉంది. ఇప్పుడు గుర్తొస్తుందా ఎక్కడైనా? 2వ అధ్యాయం 50వ శ్లోకం. సమత్వ బుద్ధియుక్తుడైన యోగి మంచి చెడులను రెండింటినీ ఈ లోకమునందే త్యజించును. సమత్వ బుద్ధియుక్తుడు అవ్వు. గుర్తుందా? క్లియర్గా ఉంటుంది. సమత్వ బుద్ధియుక్తుడైన వాడు పాపపుణ్యములు రెండింటినీ ఈ లోకమునందే త్యజించు. ఇక్కడే వదిలేస్తాడు, ఆ డైమెన్షన్ వదిలేట పాయింట్. సో ఇది ఎంత ఇంపార్టెంట్ కాకపోతే ఇదే చెప్తున్నారు చూడండి, ఈ డైమెన్షన్. ఇది ఎంత క్షుద్రుడికి మంచి చెడులుగా చూడటంలోంచి వాడు ఆవిష్కరింపబడతాడు కాబట్టి దాన్ని వాళ్ళు ఎంత ప్రొజెక్ట్ చేస్తున్నారు చూడండి. అంటే మీరు తెలుసుకుంటున్న పాయింట్ మీ దివ్యత్వాన్ని చేరుకోవడానికి ఎంతగా విశేషంగా దోహదపడుతుందో చూడండి. జస్ట్ రైట్. ఈ నా దగ్గర నుంచి తస్కరించి వాళ్ళ తస్కరించిన గ్రంథాల్లో ప్రేమ మాత్రమే ఒకటి. ఇది వాళ్ళు తస్కరించడం వల్ల, ఇతరత్ర కారణాల వల్ల ఈ గ్రంథం ముద్రను ఆపేశాం. మళ్ళీ ఇప్పుడు తండ్రి అందుబాటులోకి వచ్చారు, ఆనతనిచ్చారు కాబట్టి దీన్ని మళ్ళీ ముద్రణ జరిగింది. ఇదొక చాలా అద్భుతమైన గ్రంథం. గాడ్ లవ్స్ యూ రిగార్డ్లెస్ ఆఫ్ వాట్ యు డూ. బికాస్ ఎన్నిసార్లు చెప్తున్నాను చూడండి, ఏ పాయింట్ నేను పొద్దునుంచి ద్వంద్వం లేకపోవడం, పరమాత్మ మిమ్మల్ని ప్రేమించడం. మరి ఈ రెండు అర్థమైతే కర్మ సిద్ధాంతం ఉండదు కదా సార్. మొత్తం తెరానికి కర్మ సిద్ధాంతమే కదా. గిల్ట్, షేమ్, ఫియర్ ఇవే కదా. గాడ్ లవ్స్ యూ రిగార్డ్లెస్ ఆఫ్ వాట్ యు డూ, because everything you do or everything you think enhances the life that He is through the wisdom that you gain from it.